హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రాణి ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీ ఇంకా సూపర్ యమ్మీ అయిన రవ్వ పాయసం రెసిపీ షేర్ చేయబోతున్నానండి. ఈ రవ్వ పాయసం ఇట్టే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఇన్స్టాంట్గా స్వీట్ తినాలనిపించినా లేదా ఏదైనా పండుగలప్పుడు నైవేద్యంగా నివేదించుకోవాలనుకున్నా ఈ పాయసాన్ని వెంటనే రెడీ చేసి వచ్చండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని దీనిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని వేయించుకోండి. నేను ముందుగా ఎండు కొబ్బరి ఇంకా జీడిపప్పుని వేసి వేయించుకుంటున్నానండి. ఈ రెండు లైట్గా వేగి మంచి గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత వీటిని నెయ్యి నుంచి సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. వీటిని ఇలా సెపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని ఎండు ద్రాక్ష ఇంకా పిస్తా పప్పుని కూడా వేసుకొని ద్రాక్షలో ఒక పొంగు వచ్చినంత వరకు వేయించుకోండి. చూడండి, ఇక్కడ చూపించినట్టు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత వీటిని కూడా సెపరేట్ చేసుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రవ్వ మంచి సువాసన వచ్చినంత వరకు వేయించుకోండి. నేను ఇక్కడ ఎంత క్వాంటిటీలో అయితే రవ్వ తీసుకున్నానో సేమ్ క్వాంటిటీలో నెయ్యి కూడా తీసుకున్నానండి. కాసేపటికి రవ్వ అనేది బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయ్యి నెయ్యి కూడా లైట్గా సెపరేట్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఎంతైతే రవ్వ తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి. మనం ఒక పావు కప్పు వరకు రవ్వని తీసుకున్నాం కదండి, అంటే అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ రవ్వ మొత్తం బాగా ఉడికినంత వరకు కుక్ చేసుకోండి. చూడండి, కాసేపటికి వాటర్ అనేది రవ్వ మొత్తం అబ్జార్బ్ చేసేసింది. ఇలా రవ్వ బాగా కుక్ అయి నెయ్యి సెపరేట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ ప్యాన్తో ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక 1/2 లీటర్ వరకు పాలని వేడి చేసుకోండి. 1/2 లీటర్ పాలు అంటే కప్పుల్లో కొలిస్తే 2.5 కప్పుల వరకు వస్తుందండి. పావు కప్పు రవ్వకి 2.5 కప్పుల వరకు పాలు అనేది పడుతుంది. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలల్లో ఒక బాయిల్ రానివ్వండి. ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రవ్వని ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత లంప్స్ లేకుండా కంటిన్యూగా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇక్కడ లంప్స్ లేకుండా కుక్ చేసుకోవడానికి నేను ఇక్కడ విస్కర్తో మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే మీకు ఎక్కడ ఏమాత్రం ఉండలనేవి ఉండవు. ఇలా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత పాయసం అనేది లైట్గా చిక్కబడుతుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక 1/3 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. 1/3 కప్ అంటే ఎంత క్వాంటిటీలో అయితే మనం రవ్వ తీసుకున్నామో దానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఒక 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత పాయసం అనేది చిక్కబడి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుందండి. అందుకనే ఈ స్టేజ్లోనే గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా దీనిలో 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి ఇంకా కుంకుమ పాలని యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే వేయించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మీరు వేడిగా కావాలంటే వేడిగా, చల్లగా కావాలంటే చల్లగా ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కాస్త చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ముందు కన్నా కొంచెం చిక్కబడింది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి పాయసంకి. మరి ఈ యమ్మీ రవ్వ పాయసం రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దండి. మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంకా ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.